నమస్కారం కృష్ణారావు గారు. 7th June 2024 ఐవీఆర్ టాక్స్కి స్వాగతం. ఎన్నికల వాతావరణం మొత్తం అన్నీ అయిపోయి రిజల్ట్స్ వచ్చాయి. చిన్న విశ్లేషణ. జగన్మోహన్ రెడ్డి కంపేర్ చేసుకుంటే ఎటు కాకుండా డబుల్ డిజిట్కి లిమిట్ అవ్వడం అయిపోయింది. మరి ఇన్ని ప్రోత్సాహకాలు ఇచ్చి ఇంతమందికి సహాయం చేశానని చెప్పి ఆయన నోరు నెత్తు కొట్టుకుని చెప్పుకొని బాధపడుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాలు ఏముంటాయి? అది ఎంప్లాయీస్ని సరిగ్గా చూడకపోవడం అనేదే పెద్ద ప్రభావితం చేసిందా, లేకపోతే ఇంకా అంతర్గతంగా కూడా ఏమైనా ఉన్నాయా? యాంటీ ఎస్టాబ్లిష్మెంటా? దీని మీద వివరణ. ఒకటి, అభిమన్యుడి మరణానికి 100 కారణాలు అన్నట్టు ఎప్పుడైనా కానీ ఎవరైనా ఓడిపోవటానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ నేను బేసిక్గా ఒకటి మెయిన్ ఇష్యూ కింద భావిస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలన ఒక రకమైన కేస్ స్టడీ కింద తీసుకోవాలి. ఇంతవరకు అందరూ అనుకోవటం ఏంటంటే తాయిలాలిస్తే గెలుస్తామని. తాయిలాలిచ్చిన గెలుపు సర్టన్ కాదు. ఎందుకంటే 2019కి ముందు ఈ పసుపు కుంకుమని ఇదని అదని చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా తాయిలాలు ఇచ్చాడు. ఆ తాయిలాలు ఏమైనా పని చేయలేదు. ఈయన అంతకు మించి 5 ఏళ్ళు సిస్టమేటిక్గా తాయిలాలు ఇచ్చాడు. తాయిలాలు ఇచ్చి దీంతో నాకు ఒక మంచి ఓట్ బ్యాంకు బిల్డప్ అవుతుంది, ఇంకెవరు నాకు వ్యతిరేకమైన ఇది వచ్చేస్తుంది, దీంతో గెలుస్తాననేటటువంటి ధీమాతో ఉన్నాడు. దానిని ఈ ఎన్నిక ఎట్లా బద్దలు కొట్టిందంటే, అసలు ఈయనకు ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నాడా ఉందా అని ప్రజలు ఫీల్ అయ్యేంత లెవెల్లో బద్దలు కొట్టింది. అది మోస్ట్ క్రూషల్ పాయింట్. ఎందుకు జరిగింది అంటే, నా విశ్లేషణ బేసిక్గా ఒక ఓట్ బ్యాంకును డెవలప్ చేసుకోవటానికి ప్రయత్నించే తాపత్రయంలో రాజకీయ నాయకులు 100 ఓటు బ్యాంకులను కోల్పోతున్నారు. ఎక్కడైనా కానీ బడ్జెట్లు అనేవి లిమిటెడ్, పరిమితంగా ఉంటాయి. నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టాలనుకున్నా ఒక పరిమితిని మించి ఖర్చు పెట్టలేవు. కాబట్టి నువ్వు ఒకళ్ళకు ఎక్కువ మేలు చేద్దామని చూస్తే ఎవరో ఒకరికి నువ్వు నష్టం చేయటం జరుగుతుంది. దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, నష్టపోయినవాడు పనిగట్టుకొని పోలింగ్ బూత్కు వచ్చి ఓటేస్తాడు. లాభం పొందినవాడు వేయొచ్చు, వేయకపోవచ్చు. ఇది ప్రతిదడా జరుగుతూనే ఉంటుంది. ఇది ఇప్పుడు జరిగింది కాదు. 2004లో చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు వ్యతిరేకంగా ఉన్నాడు అనే ఫీలింగ్ వాళ్ళలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవటంతో పెన్షనర్లు, ఎస్పెషల్లీ ముస్లిం వాళ్ళు, పోలింగ్ బూతుల దగ్గర నిలబడి మరీ ప్రచారం చేసి ఎగనెస్ట్గా ఓటేయించారు. సో ఇది నష్టపోయినటువంటి కాన్స్టిట్యుయెన్సీసు స్ట్రాంగ్గా ఉంటాయి, కమిటెడ్గా ఉంటాయి, ఎగనెస్ట్గా ఓట్ చేస్తాయి. అది ఈయన విషయంలో ఒక ఎంప్లాయీసే కాదు, ఎంప్లాయీసు టీచర్లనే కాదు, చాలా కాన్స్టిట్యుయెన్సీస్ ఇట్లా ఈయనకు దూరం అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మద్యం పాలసీ, దీంతో ఈ మద్యం రేట్లు విపరీతంగా పెంచడంతో ఈయన తాయిలాలతో ఎంతమంది రూరల్ గ్రామీణ ప్రాంతంలోని ఆడవాళ్ళను ఆకట్టుకున్నాడో తనకు ఓటేయటానికి, అంతమంది మగవాళ్ళని దూరం చేసుకున్నాడు. అదొక పెద్ద ఇంపార్టెంట్ దీన్ని ప్లే చేసింది. ఇక అది విపరీతమైన ఫైనాన్షియల్ అరాచకం చేసి డిసిప్లిన్ లేకపోతే ఈ దెబ్బ ఎక్కడో చోట కొడుతుంది. ఏమైంది? బిల్లులు పే చేయడానికి డబ్బులు లేవు. బిల్లులు పే చేయడానికి డబ్బులు లేకపోయేటప్పటికి బిల్లులు ఎవరికి ఇవ్వకూడదు అనేది సెంట్రలైజ్డ్ డిస్కషన్ అయిపోయింది. ఎవడు ముఖ్యుడైతే వాళ్ళకు చెప్తే వాళ్ళకు టిక్కు కొట్టడం, వాళ్ళకు పేమెంట్ చేయడం, మిగిలిన వాళ్ళకు పే చేయడం. ఈ ప్రాసెస్లో అందరినీ అకామిడేట్ చేసుకోలేరు కదా. కొంతమంది వాళ్ళ
పార్టీ వాళ్ళకు కూడా చిన్న 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 పనులు చేసిన వాళ్ళకు డబ్బులు రాలేదు, వాళ్ళందరూ ఎదురు తిరగటం జరిగింది. సో ఇట్లా మొత్తం మీద ఒక స్థాయిని దాటి తాయిలాలు పంచడం, ఇంత మటుకు మనం ఏమనుకుంటూ ఉన్నాం, ఎకానమీని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది, మంచిది కాదు, అభివృద్ధి ఆగిపోతుంది ఈ ఎక్కువ తాయిలాలు పంచడం అనేది, అంతవరకే మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు మనకు ప్రూవ్ అయింది ఏంటి అంటే, విపరీతంగా తాయిలాలు ఇస్తే దీనివలన ఆర్థికమైన ఇబ్బందే కాదు, రాజకీయమైనటువంటి ఇబ్బంది కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేశాడు. ఈ స్థాయిలో నువ్వు బడ్జెట్ను మించి మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిమితులను దాటి విచ్చలవిడిగా ఎకానమీ సస్టైన్ చేయలేనివి, ఇవ్వలేని అంత లెవెల్లో నువ్వు తాయిలాలు పంచుకుంటూ పోతే, తాయిలాలను పంచటంలో కొంతమందిని నువ్వు నీ ఓట్ బ్యాంక్గా మలుచుకుంటూ చాలామందిని దూరం చేసుకున్నావు. బికాస్ మిగిలినవి చేయడానికి డబ్బులు లేవు, నీకు రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, ఇరిగేషన్ పనులు చేయడానికి డబ్బులు లేవు, కాంట్రాక్టర్లు చేసిన పనులు ఇవ్వడానికి డబ్బులు లేవు, నెల ఒకటికి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవు, కొత్తగా ఉపాధి కల్పన అనేటటువంటిది పూర్తిగా లేకుండా పోయింది. సో ఇది ప్రధానంగా ఈయన ఓటమికి కారణమని నేను భావిస్తున్నాను. రెండోది, మతపరమైన విషయాల్లో చిత్తశుద్ధి లేకపోవటం. ఇప్పుడు ఎక్కడనో చోట 2-3 చోట్ల ఆ ఇన్సిడెంట్లు ఆయనకు వచ్చిన కొత్తల్లోనే జరిగాయి. వాటిని వెంటనే స్పందించి ఎంక్వైరీ చేసి వాళ్ళను పనిష్ చేయలేదు. సో అది తప్పకుండా మిగిలిన మతాల వాళ్లకు, అది హిందూ మతం, మెజారిటీ మతం వాళ్లకు మనోభావాలను దెబ్బతీయటం అనేటటువంటి దాంట్లో ఆశ్చర్యం లేదు. అది ఒకటి ప్రధానంగా బాగా హైలైట్ కూడా చేయగలిగారు. సో అదొకటి. సరే, ఇంకా సరే, ఈ బూతులు మాట్లాడే ఎమ్మెల్యేలు ఇన్యాక్సెసిబిలిటీగా ఉండకపోవటం, వన్ సైడెడ్గా నిర్ణయాలు తీసుకుపోవటం, ఇంకా ఎవరిని చేయకపోవటం, కన్సల్ట్ చేయకపోవడం, ఇవన్నీ కారణాలే. బట్ నన్ను అడిగితే ఒకే ఒక ప్రధానమైన కారణం ఏదైనా ఉంది అని అంటే, నేను మాత్రం ఈయన ఓటమికి ఈయన ఆర్థిక అరాచకమే కారణం. ఎకానమీ సస్టైన్ చేయలేనంతగా ఆర్థిక వనరులు లేకుండా విపరీతంగా పంచడం మొదలుపెట్టడంతో దాని దెబ్బ మిగిలిన చోట్ల కొట్టి మిగిలిన ఓట్ బ్యాంకులన్నీ పూర్తిగా ఆయనకు వ్యతిరేకమై ఓటేశాయి. అందుకని ఓడిపోయినాడు. సో అది మొదటి నుంచి నేను ఎక్కడ మాట్లాడేది ఒకటి చెప్తూ ఉన్నాను, ఆర్థిక పరంగా రాజకీయ పరంగా కూడా సమతౌల్యం పాటించడం అనేది చాలా ముఖ్యం అభివృద్ధికి, సంక్షేమానికి. ఈ సమతౌల్యం పాటించని ఎవరైనా కానీ బాగా దెబ్బతినిపోయేటటువంటి అవకాశం ఉంది. అది ఈరోజు ఈయనకు కూడా జరిగింది. మంచి విషయం విశ్లేషణ చేశారండి. థ్యాంక్ యూ.